భగవద్బంధువులారా, మనం అందరము కూడా ఇప్పుడు మహాలయ పక్షంలో ఉన్నాము. ఈ మహాలయ పక్షము భాద్రపద పౌర్ణిమ తర్వాత నుండి భాద్రపద అమావాస్య వరకు ఉంటుంది. పక్షము అనగా ఒక 15 రోజులు కాబట్టి ఈ 15 రోజుల్ని మనము మహాలయ పక్షము అని పిలుస్తాం. ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మనం చేసేది కార్యక్రమాలు ఏమిటి అంటే, మనం అందరం కూడా పితృదేవతలకి తర్పణాలు వదలడం కానీ, పిండ ప్రదానాలు చేయడం కానీ ఇటువంటి క్రియలు చేస్తాము. అంటే ఇలా పితృదేవతలందరికీ కూడా తర్పణాలు ఎందుకు వదలాలి అని అంటే, వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి, వాళ్ళు ఎన్నో దానాలు ధర్మాలు చేసి మనందరినీ, తర్వాత తరాల వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టి మనం వాళ్ళందరికీ కృతజ్ఞతాభావంతో ఈ పితృపక్షంలో వాళ్ళందరికీ ఈ తర్పణాల వదలడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ తర్పణాలు వదలడం కానీ, ఈ పిండ ప్రదానాలు చేయడం కానీ కొత్తగా ఈ కలియుగంలో వచ్చిందా అంటే కాదు. ఇది ముందు యుగాలలో కూడా ఉంది. రామచంద్రస్వామి కూడా జటాయువుకి అంచేసి సంస్కారములు చేశాడు. లక్ష్మణ, చితిపేర్చు, మనం జటాయువుకి అంచేసి సంస్కారములు చేద్దాము అని చెప్పి రామచంద్రస్వామి చెప్పగానే లక్ష్మణస్వామి చితిపేర్చి జటాయువుకి అంచేసి సంస్కారములు చేశాడు రామచంద్రస్వామి. కాకపోతే అది చేసినవాడు ధర్మము రాశీభూతమైన అయిన పురుషుడు కాబట్టి జటాయువుకి మోక్షమే లభించింది. అంతేకాకుండా ఆ యుగాలలో కూడా అందరూ ధర్మాన్ని బాగా ఆచరించేవారు కాబట్టి వాళ్ళు ఏవైనా తర్పణాలు వదిలినా కూడా వాళ్ళ పితృదేవతలకి అవి ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేవి. ఇప్పుడు ఆ యుగానికి, ఇప్పుడు మనం ఉన్న కలియుగానికి ఏమిటి తేడా అనంటే, కలియుగములో దోషములు ఎక్కువగా ఉంటాయి. శ్రీమద్భాగవతం 12వ స్కందంలో సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు గారికి ఇదే చెప్తాడు. కలే దోషనిధే రాజన్యస్తే హేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగంలో చాలా దోషాలు ఉంటాయి రాజా. చూసే చూపులో దోషం, చెప్పే మాటలో దోషం, మనసులో చేసే ఆలోచనలు కూడా దోషంగానే ఉంటాయి రాజా. కాకపోతే కృష్ణనామం చేసుకుంటే కనుక ఈ దోషముని అన్నిటి నుండి కూడా మనం విముక్తి పొందొచ్చు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు గారికి శ్రీమద్భాగవతంలో చెప్తాడు. అందుకోసమని మనం ఏ ధర్మ కార్యము చేసినా సరే అది ఈ పితృకార్యం అనే కాకుండా నోము, వ్రతము, యజ్ఞము, యాగము ఏది చేసినా సరే ఏదో ఒక విధంగా ఏదో ఒక దోషం వస్తూనే ఉంటుంది. అంటే ఆ దోషం ఎలా ఉంటుంది అంటే, చేసే యజమానిలో దోషం ఉండొచ్చు, లేకపోతే చేయించే పురోహితుడిలో దోషం ఉండొచ్చు, లేదు ఈ యజమాని ఈ పురోహితుడు ఇద్దరు పరమధర్మార్పులే అనుకుంటే వాళ్ళు తెచ్చుకొచ్చే ద్రవ్యములలో కూడా లోపం ఉండొచ్చు. అంటే మనం ఏమైనా ఒక యజ్ఞము యాగము చేద్దాం అనుకుని ఒక షాపు వాడి దగ్గరికి వెళ్ళి 1 కిలో బాటిల్ నెయ్యి ఇవ్వయ్యా అని అంటే, అతను నెయ్యి ఇచ్చినప్పుడు వెనకాల మేము GST బిల్లు ఇవ్వవండి అని అంటాడు. అంటే గవర్నమెంట్ వారికి కట్టవలసిన పన్ను అది వాళ్ళకి చేరకుండా ఉంటుంది కాబట్టి అది కాస్త దోషభూయిష్టంగానే ఉంటుంది. కాబట్టి మనం ఆ నెయ్యిని తీసుకొచ్చి మన హవిస్సులో వేస్తే అది దేవతలు అంగీకరిస్తారా లేదా అన్న విషయం మనం ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి దోషాలు వస్తే మనం వాటన్నిటిని ఎలా తప్పించుకోవాలి అని అంటే, నామ సంకీర్తన ద్వారానే ఇటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అందుకోసమని పెద్ద యాగాలు ఎవరైనా చేసినప్పుడు పక్కన కొంతమందిని కూర్చోబెడతారు. ఒక 5-6 గ్రూపు కింద కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా కృష్ణనామో గోవిందనామో చెయ్యండి అని చెప్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఆ యాగంలో ఎటువంటి ఏవైనా దోషాలు వస్తే ఆ నామం వల్ల ఆ దోషము ఆ యాగానికి అంటదు. అంటే ఇదే విషయం కూడా మనకి శ్రీమద్భాగవతంలో ఒక ఘట్టంలో వస్తుంది. దుందుకారి, గోకర్ణుడు అని చెప్పి 2 అన్నదమ్ములు ఉన్నారు. ఈ గోకర్ణుడు పరమధర్మాత్ముడు, కానీ ఈ దుందుకారి బతికినంత కాలము కూడా ఎన్నో తప్పులు చేశాడు. ఈ దుందుకారికి మృత్యు వచ్చిన తర్వాత ప్రేతత్వం పట్టుకుంటుంది. ప్రేతత్వం చాలా కష్టమైన పరిస్థితి. అది ఎవరితోనూ మాట్లాడలేరు, ఒక అన్నం తినలేరు, నీళ్లను తాగలేరు. అది చాలా భయంకరమైన రూపంతో కూడా ఉంటారు ఆ ప్రేతత్వంలో ఉన్నప్పుడు. అయితే మొత్తానికి ఈ దుందుకారి తన అన్న అయిన గోకర్ణుని ఎలాగోలాగా పట్టుకుని, అన్న నాకు ఇంకా ఈ ప్రేతత్వం పోలేదు, నాకు నువ్వేమైనా మార్గం చూపించు అని చెప్పి గోకర్ణుని శరణు వేరుతాడు ఈ దుందుకారి. అలా చెప్పడం వల్ల గోకర్ణుడు గయ్యకి వెళ్ళి ఈ దుందుకారికి ఇంచుమించు ఒక 10 సార్లు దాకా పిండ ప్రదానాన్ని చేస్తాడు గయలో. అన్నిసార్లు చేసిన తర్వాత కూడా ఈ దుందుకారికి ఇంకా ఎక్కడ ప్రేతత్వం పోకపోయేసరికి ఏమి చెయ్యాలో తెలియక మళ్ళీ గోకర్ణుడి దగ్గరికి వచ్చి శరణు వేడితే గోకర్ణుడు సరే నేను దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అని చెప్పి గోకర్ణుడు సూర్యభగవానుడిని ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత సూర్యభగవానుడు ప్రత్యక్షమై, నాయన గోకర్ణ,
మీ తమ్ముడు దుందుగారికి ప్రేతత్వం పోవాలి అంటే శ్రీమద్భాగవతం సప్తాహం చేయించుకో అని చెప్పి సూర్య భగవానుడు గోకర్ణుడికి చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఈ గోకర్ణుడు ఒక వారం రోజుల్లో శ్రీమద్భాగవత సప్తాహాన్ని తన ఇంటిలో పెట్టుకుని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి తన తమ్ముడైన దుందుకారికి వినపడేటట్టుగా ఈ శ్రీమద్భాగవత సప్తాహాన్ని చేయగానే ఈ దుందుకారికి ఆ ప్రేతత్వం పోతుంది. అంటే మనం చేసే కర్మ ఒకవేళ ఏమాత్రమైనా దానివల్ల పూర్తి ఫలితం అప్పుడప్పుడు రాదు. ఆ రానప్పుడు మనం ఏం చేయాలి అంటే పరమాత్మ యొక్క నామము, పరమాత్మ యొక్క సంకీర్తన చేసినప్పుడు మాత్రమే ఆ చేసిన కర్మకి పూర్తి ఫలితం లభిస్తుంది అని చెప్పి ఈ దుందుకారి గోకర్ణుడి ఘట్టం శ్రీమద్భాగవత మహత్యంలో మనకి బాగా చెప్పబడింది. అంతేకాకుండా ఇలా ఆషాఢ, శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో ఈ శ్రీమద్భాగవత పఠనం లేకపోతే శ్రవణం అయినా చెయ్యాలి అని చెప్పి మనకి శ్రీమద్భాగవత మహాపురాణం చెప్తోంది. అసలు ఇంతకీ ఈ శ్రీమద్భాగవతానికి ఇలా ప్రేతత్వాన్ని కూడా పోగొట్టే శక్తి ఎలా వచ్చింది? శ్రీమద్భాగవతానికి చాలా విశిష్టత ఉందనుకోండి, ఏదో కొంచెం విశిష్టత చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విశిష్టత శ్రీమద్భాగవతానికి ఏమిటి అంటే శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించే ముందు ఉద్ధవుడికి చెప్తాడు, ఉద్ధవ, నా శక్తినంతా నేను శ్రీమద్భాగవతంలోనే పెడుతున్నాను. కాబట్టి ఈ శ్రీమద్భాగవతం కృష్ణ పరమాత్మ యొక్క అక్షర స్వరూపము. మనం అందుకోసమనే తృణావర్తుడు, పూతన, శకటాసురుడు ఇలా రాక్షసుల పేర్లు చెప్పినా కూడా ఆ ప్రతి అక్షర స్వరూపంలోనూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి అందుకోసమని మనందరం కూడా మన ఇళ్లలో ఒక శ్రీమద్భాగవత పుస్తకాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. అది చదివామా లేదా అన్న విషయం తర్వాత విషయం. ఇది శ్రీమద్భాగవతం యొక్క మొట్టమొదటి విశిష్టత. ఇప్పుడు శ్రీమద్భాగవతం యొక్క రెండవ విశిష్టత ఏమిటి అంటే, అసలు వ్యాసుల వారు ఈ శ్రీమద్భాగవతాన్ని రచించక ముందు చాలా గ్రంథాలే రచించారు. ఆయన మొట్టమొదట వేద విభజన చేశారు. అంటే ఒక గ్రంథాన్ని 4 భాగాలుగా చెయ్యాలి అంటే అసలు ఆ గ్రంథంలో ఏముందో ఆ విభజించే వ్యక్తికి తెలియాలి. కాబట్టి వేదాన్ని 4 భాగాలుగా చెయ్యాలి అంటే వేదవ్యాసుల వారు వేదస్వరూపుడే కాబట్టి శ్రీమన్నారాయణ యొక్క జ్ఞాన అంశతో జన్మించాడు కాబట్టి ఆయన ఆ వేదాన్ని 4 భాగాలుగా కూడా చెయ్యగలిగారు. అందుకోసమే మనం వ్యాసుల వారిని స్మరణ చేసుకుంటూ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పి మనం వ్యాసుల వారిని స్మరించుకుంటాం. వ్యాసో నారాయణ స్వయం అని అంటారు. అంతే శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరించాడు ఈ వేదములన్నింటినీ కూడా విభజన చేయడానికి. ఎందుకంటే వేదం శ్రీమన్నారాయణ దగ్గర నుంచి ఉద్భవించింది కాబట్టి ఆయనకే తెలుసు దాని లోపల ఏది సామవేదము, ఏది యజుర్వేదము, ఏది అథర్వణ వేదము అని. ఇలా వేద విభజన చేసిన తర్వాత వేదవ్యాసుల వారు మహాభారత గ్రంథాన్ని 120 శ్లోకాలతో రచించారు. అందులో చాలా చాలా ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పారు. భీష్మపర్వం చూస్తే అసలు భీష్మాచార్యుల వారు ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పారు. అంటే ఒక రాజు ఎలా ఉండాలి, దండనీతి ఎలా చేయాలి, అసలు ఆ రాజు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఎలా చూసుకోవాలి, ఆదాయ పన్ను ఏమైనా కట్టాలి అంటే తీసుకోవాలి అంటే అది ఏ విధంగా తీసుకోవాలి, ఇలా చాలా ధర్మ సూక్ష్మాలన్నీ కూడా మహాభారతంలో కనిపిస్తాయి. ఆ తర్వాత వేదవ్యాసుల వారు 17 పురాణములను రచించారు. ఈ 17 పురాణములు రచించిన తర్వాత కూడా వేదవ్యాసుల వారికి ఎక్కడా మనసులో సంతృప్తిగా లేదు. అంటే అప్పటికీ ఆయన వేద విభజన చేసేసి మహాభారతాన్ని 120 శ్లోకాలు రాసి 17 పురాణములు రచించిన తర్వాత కూడా వేదవ్యాసుల వారికి ఇంకా ఏదో చింతగా ఉంది. అంటే లోకానికి అందించాల్సిన గ్రంథం ఇంకా నేను అందించలేదే అని ఆయన చింతిస్తున్న సమయంలో నారదుల వారు వస్తారు. నారదుల వారు వచ్చి వేదవ్యాసుల వారితో చెబుతూ ఆయన ఏమంటారంటే, స్వామి, మీరు ఇంతవరకు ఎన్నో ధర్మశాస్త్రాలు ధర్మ సూక్ష్మాలు ఉన్న గ్రంథాలు చాలా రాశారు, కానీ పరమాత్మ యొక్క మహిమను భగవద్భాగవత సంబంధీకృతమైన ఘట్టములను చెప్పే గ్రంథాన్ని మీరు ఇంతవరకు రాయలేదు స్వామి. అది వినాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మందికి అటువంటి టాపిక్లు నచ్చవు స్వామి అని చెప్పి నారదుల వారు చెప్పి ప్రోత్సహిస్తారు వేదవ్యాసుల వారిని. అప్పుడు నారదుడు వేదవ్యాసుల వారికి శ్రీమద్భాగవతం చతుశ్లోకి అని చెప్పి ఒక 4 శ్లోకాన్ని అందిస్తారు. అంటే ఆ 4 శ్లోకాలు నారదుడికి బ్రహ్మగారు చెప్పారు, బ్రహ్మగారికి ఆ 4 శ్లోకాలు శ్రీమన్నారాయణ అందించాడు. కాబట్టి ఏది చెప్పినా సరే ఒక గురు పరంపరలాగానే వస్తుంది. అందుకోసమే మనందరం ప్రార్థనా శ్లోకాల్లో కూడా లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం
వందే గురు పరంపరాం. ఆ గురు పరంపరకి మనం ఎప్పుడూ కూడా నమస్కరించాలి అని చెప్పి ఇలా నారదుల వారు తన తండ్రి గారిని బ్రహ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్న ఆ 4 శ్లోకాలు వేదవ్యాసుల వారికి చెప్తే వేదవ్యాసుల వారు ఆ శ్రీమద్భాగవత చతుశ్లోకిని కూడా ఆయన దాన్ని బాగా పెద్దగా చేసి 18,000 శ్లోకములతో శ్రీమద్భాగవత మహాపురాణాన్ని ఆయన రచించారు. అంతేకాకుండా వ్యాసుల వారు శ్రీమద్భాగవతాన్ని రచించిన తర్వాత ఇంకా మొత్తం వాంగ్మయంలో ఆయన ఇంకా ఏ గ్రంథాన్ని రచించలేదు. శ్రీమద్భాగవతాన్ని రచించిన తర్వాత ఇది చాలు, ప్రపంచానికి దీన్నే అందిస్తాను అని చెప్పి ఆయన వాంగ్మయంలో ఇంకా వేరే గ్రంథాన్ని ఏది రాయలేదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే శ్రీమద్భాగవతము వేదవ్యాసుల వారు రచించిన వీలునామా. వీలునామా అంటే ఏమిటి అంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక కూతురు ఓ కొడుకు ఉన్నారనుకోండి. ఆ కొడుకేమో ఓ కారు ఓ బంగళా అని లేదా కూతురికి ఓ భూమి అని చెప్పి ఆయన వీలునామా రాసేసి వెళ్ళిపోతే ఈ కొడుకు కూతురు అంటే ఆ అన్న ఆ చెల్లి వాళ్ళ నాన్నగారు రాసిచ్చిన ఆ వీలునామా ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండాలి. దాంట్లో ఏం చెబితే అదే ఫైనల్, అదే డిక్లరేషన్. వాళ్ళ నాన్నగారు ఏం ఇద్దాం అనుకున్నారో దాన్ని ఇద్దరూ కూడా ఆమోదించి దానికి తల వంచాల్సిందే. అలాగే ఇది కూడా. ఇది శ్రీమద్భాగవతం యొక్క 2వ విశిష్టత. ఇప్పుడు శ్రీమద్భాగవతం యొక్క 3వ విశిష్టత ఏమిటి అంటే శ్రీమద్భాగవతంని ఈ 18,000 శ్లోకాలు రచించేసిన తర్వాత వేదవ్యాసుల వారు దీన్ని ప్రపంచానికి ఎలా అందించాలి అని అనుకుంటున్న సమయంలో అప్పుడు వేదవ్యాసుల వారు తన కుమారుడైన సుఖబ్రహ్మ చేత ఈ శ్రీమద్భాగవతాన్ని ప్రపంచానికి అందిద్దాము అని చెప్పి అనుకుంటారు. కాకపోతే సుఖబ్రహ్మ జన్మతః వైరాగి. అతను ఎప్పుడు చూసినా సరే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్నే ఆయన ఆరాధిస్తాడు. తండ్రి గారి మీద కానీ తల్లి గారి మీద కానీ ఆయనకి ఏమాత్రము వ్యామోహము లేదు. ఆయన పరమహంస. హంస అంటే ఇంగ్లీష్లో స్వాన్ అని పిలుస్తారు. హంసకి ఒక లక్షణం ఉంది. ఏమిటి? పాలు నీళ్లు కలిపి ఇస్తే హంస పాలు తాగేసి నీళ్లు వదిలేస్తుంది. కాబట్టి సుఖబ్రహ్మ కూడా పరమహంస. అంటే ఆయన ప్రపంచంలో ఉంటాడు తప్ప ప్రపంచం ఆయనలో ఉండదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే దే లివ్ ఇన్ ద వరల్డ్ బట్ ద వరల్డ్ డస్ నాట్ లివ్ ఇన్ దెమ్ అని అంటారు. అందుకోసమే సుఖబ్రహ్మ పరమహంస. ఆయన ఎక్కడా కూడా వ్యాసుల వారి దగ్గర లేకుండా అడవుల్లోనూ ఎక్కడో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయనకి 24 గంటలు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించడమే ఆయన పని. కాబట్టి ఈ వ్యాసుల వారు ఎలాగైనా సరే తన కుమారుడైన సుఖబ్రహ్మ చేత ఈ శ్రీమద్భాగవతాన్ని ఈ ప్రపంచానికి అందిద్దామన్న సదుద్దేశంతో ఆయన ఏం చేస్తారంటే తన శిష్యులకి ఒక 2 శ్లోకాలు నేర్పిస్తాడు. 2 శ్లోకాలు నేర్పించి మా అబ్బాయి ఎక్కడైనా కనిపిస్తే ఈ 2 శ్లోకాలు చెప్పండి అని అంటాడు. అందులో మొట్టమొదటి శ్లోకం ఏమిటి అంటే అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసయాపాయ యదప్రసాద్వి లేభే గతిం దాచ్యుతితం తతోన్యం కంవాదయాళం శరణం వ్రజేమా. చంపేద్దామని వచ్చిన పూతనకి కూడా కృష్ణ పరమాత్మ మోక్షాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇంకా ఇటువంటి స్వామిని ఆశ్రయించకపోతే ఇంకా ఎవరిని ఆశ్రయించాలి అని చెప్పి మొట్టమొదటి శ్లోకం. వేదవ్యాసుల వారి శిష్యులు కనుక్కుంటారు. మొత్తానికి సుఖబ్రహ్మ కనిపిస్తాడు సమాధి స్థితిలో. అప్పుడు ఈ మొట్టమొదటి అహోబకీయం శ్లోకం చెప్పగానే అంతటి సమాధి స్థితిలో ఉన్న సుఖబ్రహ్మ బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇదేమిటి, నేను ఇన్నాళ్ళు కూడా పరమాత్మకి అసలు గుణములే లేవు, స్వరూపమే లేదు, వైభవమే లేదు అనుకున్నాను. మీరు చెప్పిన ఈ శ్లోకాన్ని వింటూ ఉంటే పరమాత్మకి చాలా గుణాలున్నాయి, పరమాత్మకి ఎంతో వైభవం ఉంది, పరమాత్మకి ఎంతో వాత్సల్యం ఉంది. నాకు ఇది వింటూ ఉంటే నా రోమాలన్నీ నిక్కపరుచుకుంటున్నాయి. నాకు ఇంకా స్వామి గురించి వినాలి, నాకు ఇంకా ఏవైనా చెప్పండి అని అడుగుతాడు సుఖబ్రహ్మ ఆ వ్యాసుల వారి శిష్యులతో. అప్పుడు వ్యాసుల వారి శిష్యులు 2వ శ్లోకాన్ని చెప్తారు. అంటే ఆ 2వ శ్లోకం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ యొక్క ముగ్ధ మనోహర స్వరూపాన్ని తెలియజేసే శ్లోకం. బర్హాపీడం నటవరవపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనక కపిసం వైజయంతే చమాలాం రధ్రాన్ రేణో రదరసుదయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి. తెల్లవారుజాముననే కృష్ణ పరమాత్మ ఆవుల్ని దూడల్ని అన్ని తీసుకుని ఆ పక్కన అడవిలోకి వెళ్తుంటే ఎలా ఉంటాడో రాశాడు ఆయన ఆ శ్లోకంలో. అంటే ఆయన ఏమో తన తలకాయ మీద నెమలిపించం పెట్టుకుంటాడు, 2 చెవులకి కంకణాలు పెట్టుకుంటాడు, పట్టు పీతాంబరం కట్టుకుంటాడు, తన అధరములు అంటే తన పెదవుల దగ్గర పిల్లన గోవి పెట్టుకుంటాడు. కానీ కాళ్ళకి ఏనాడు కూడా ఆయన చెప్పులు వేసుకోడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఆవుల్ని తన గురువులుగా అనుకుంటాడు కాబట్టి ఆవులు ఎప్పుడు చెప్పులు వేసుకోవు కాబట్టి నేను కూడా చెప్పులు వేసుకోను అని అంటాడు. అందుకోసమే ఈ శ్లోకం చాలా ప్రాతస్మరణీయం. కృష్ణ పరమాత్మ యొక్క ముగ్ధ మనోహర స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఈ 2వ శ్లోకాన్ని చెప్పగానే
సుఖబ్రహ్మ కంటి వెంట నుంచి నీళ్లు కారడం మొదలుపెడతాయి. మొదలుపెట్టిన తర్వాత నేను ఇంకా ఇది తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇంకా స్వామి గురించి చెప్పండి అని అంటే, అప్పుడు ఆ వ్యాసుల వారి శిష్యులు, నువ్వు మా ఆశ్రమానికి వస్తే మా గురువు గారైన వ్యాసుల వారు ఇంకా నేర్పిస్తారు నీకు అని చెప్పి ఆ వేదవ్యాసుల వారి శిష్యులు సుఖబ్రహ్మని వేదవ్యాసుల వారి ఆశ్రమానికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చాక అప్పుడు సుఖబ్రహ్మ తన తండ్రి గారైన వేదవ్యాసుల వారిని మొట్టమొదటిసారిగా చూస్తాడు. ఆయన చూసి ఆయన దగ్గర కూర్చుని ఈ 18,000 శ్లోకములు గల ఆ గ్రంథాన్ని మొత్తం కూడా ఆయన నేర్చుకుంటాడు. అంటే దీంట్లో విశిష్టత ఏముంది అంటే, అలా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించే సుఖబ్రహ్మకి కూడా తన మనసులో ఆ పరమాత్మ యొక్క వాత్సల్యము, పరమాత్మ యొక్క హరికథా శ్రవణం మీద దాని మీద మక్కువ తెచ్చుకొచ్చింది. కాబట్టి ఇది శ్రీమద్భాగవతం యొక్క 3వ విశిష్టత. ఇప్పుడు శ్రీమద్భాగవతం యొక్క 4వ విశిష్టత ఏమిటి? ఇలా సుఖబ్రహ్మ తన తండ్రి గారి దగ్గర కూర్చొని ఈ శ్రీమద్భాగవత మొత్తాన్ని బాగా నేర్చుకున్న తర్వాత ఇంకొక సమయంలో పరీక్షిత్ మహారాజు గారికి శాపం వస్తుంది. ఇంకొక వారం రోజుల్లో తక్షకుడు అనే పాము వచ్చి కాటేస్తాడు అని చెప్పి పరీక్షిత్ మహారాజు గారికి తగిలిన శాపం వల్ల ఆయన గంగా నదీ తీరంలో రాజర్షులు, దేవర్షులు అందరినీ దగ్గరికి తీసుకుని, ఇంకొక వారం రోజుల్లో నాకు మృత్యు వచ్చేస్తోంది, ఇప్పుడు ఈ వారం రోజుల్లో నేను ఏమి చెయ్యాలి అని అడిగిన ప్రశ్నకి సమాధానం శ్రీమద్భాగవతము. అలా పరీక్షిత్ మహారాజు గారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతుండగా ఆ సభలోకి సుఖబ్రహ్మ నడుచుకుంటూ వస్తారు. సుఖబ్రహ్మ 15 సంవత్సరాల వయసు పిల్లవాడిలా ఉంటాడు. అంటే ఒక 10th క్లాస్ చదివే కుర్రాడిలా ఉంటాడు. ఆయన రాగానే ఈ దేవర్షులు, మునులు, యోగులు, సిద్ధులు ఎవరెవరైతే ఆ సభలో ఉన్నారో వాళ్ళందరూ లేచి నిలబడతారు. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు కాబట్టి. సుఖబ్రహ్మ దగ్గర ఏముంది అంటే ఆ పరమహంస తత్వము, ఆ ఆత్మజ్ఞానము అవన్నీ ఉన్నాయి కాబట్టి సుఖబ్రహ్మ పరమహంస కాబట్టి ఆయన్ని చూడగానే వీళ్ళందరూ కూడా లేచి నిలబడి ఆయనకి నమస్కారం చేస్తారు. అప్పుడు సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజు గారికి ఏం చెప్తాడు అంటే, ఇంకొక వారం రోజుల్లో నీకు మృత్యు వచ్చేస్తోంది కాబట్టి కృష్ణ కథ, భాగవత్ సంబంధమైన ఘట్టాలను నీకు చెప్తాను, అదే శ్రీమద్భాగవతం, అది విను అని అంటాడు సుఖబ్రహ్మ. అంటే ఇంకొక వారం రోజుల్లో మృత్యు వచ్చేస్తోంది అని అనగా మన దగ్గర ఇప్పుడు చాలామంది వేదం చదివేవాళ్ళు ఉన్నారయ్యా కాబట్టి వేదం విందాము అని అనలేదు సుఖబ్రహ్మ. అంతేకాకుండా పరమాత్మ మనకి భగవద్గీతని ఇచ్చాడు, 700 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి రోజుకో 100 శ్లోకాలు చెప్పిన వారం రోజులు చెప్పేసుకుందాం అని కూడా అనలేదు సుఖబ్రహ్మ. కేవలం హరికథా శ్రవణము, హరినామ సంకీర్తన, ఆ తర్వాత స్వామి యొక్క మహిమలను తెలిపే గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని మాత్రమే చెప్తాను, విను అన్నాడు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు వెళ్ళిపోయిన దొందుకారికి ఇప్పుడు వెళ్ళిపోబోతున్న పరీక్షిత్ మహారాజుకి ఇద్దరికీ కూడా ముక్తినిచ్చే గ్రంథము ఏది అంటే శ్రీమద్భాగవతమే. కాబట్టి ఇవి ఈ 4 కూడా శ్రీమద్భాగవతం యొక్క విశిష్టతని తెలుపుతాయి. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. భక్త్యాపాయ భుజంగ గారుడమణిస్తైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుజమణి సౌందర్యముద్రామణి యక్కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైకభూషామణి శ్రేయోర్దేవ శిఖామణి దిశతు నో గోపాల చూడా.